ఎన్నో తారీఖు అనేది ఇది జరిగింది. చూడండి వివేక రాత్ర సీట్ అయినా జనసేన సీట్ అయినా దాంట్లో ఆయన ఏదో రకంగా తెచ్చుకుంటారు తప్ప ఇంకో కొత్త ఈ లోపల మాగాళ్ళు అరిపెట్టి కీళ్ళు అరిపెట్టి కాళ్ళు అరిపెట్టి తిరిగి అలాంటి తప్ప అంతకంటే ఏముండదు. ఆయన తెలివితేటలు ఎక్కడ ఏంటి, ఇక్కడ జనంతో పని లేదు. ఎవరన్నా నమస్కారం పెడితే ఒక తెలిసి మాట్లాడితే ఆయన చేసేదాళ్ళు ఏంటంటే జడ్జీలు, పాత కవులు, కళాకారులు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ సీట్ వచ్చే మార్గం ఏదైనా ఉంటే ఇవాళ నుంచి పునాదేసుకుంటాం. ఏదో రెడ్డి గారు సతీష్ రెడ్డి అనుకుంటా మన టీఆర్ ప్రాజెక్ట్ ఆయన రిటైర్డ్ అందులోంచి వచ్చేసిన రిటైర్డ్ అయిపోయింది కదా. న్యూస్ వేడ్ ఏదో పరిమాణం వస్తే ఆ న్యూస్ వేడ్ వెళ్ళి నేను శాంక్షన్ చేసుకొచ్చాను అంత అయిపోతుంది చెప్తాను. జనం మరి అంత తెలివి ఎక్కువ కాదు. ఆలోచన ఉంటా ఇల్లు అడగలేరు కనుక మాట్లాడాలి కనుక కానీ నువ్వు విలేకరులైనా సమాధానం చెప్తుంది కానీ త్యాగలేస్తావు కనుక లేకపోతే అయిపోయింది. మన రాష్ట్రంలో రిజల్ట్ వచ్చి 4వ తారీఖు సంవత్సరం పూర్తవుతుంది. ఆ రోజు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి, రైతు భరోసా, ఉచిత బస్సు, అనేక రకాలైన పథకాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు, శ్రీలంకలాగా అయిపోతుందని చెప్పి అన్ని వాగ్దానాలు చేసి అన్ని ఇస్తానని చెప్పి చివరికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా డొల్లా అందుకని ఇవ్వలేకపోతుంది చెప్తారు. అది ముందే తెలుసు కదా ఆయనకి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీద అలరి బిగించేసిందే ఖజానా డొల్లా. ఇవన్నీ తెలిసే ఆయనకి ఏంటంటే ఎన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఎట్లయినా ఎవరినైనా మోసం చేసి మొదటగా ఆయన మోసం పెద్ద మోసం ఎన్టీ రామారావు గారిని ఎన్నిపోటు కలిసి అధికారంలో ఆ ఎన్నిపోటు దూరంతోనే ప్రతిసారి అధికారంలోకి రావడం. ఈసారి కూడా ప్రజలందరినీ మోసం చేసి ఎన్నిపోటు కలిసి అధికారంలోకి వచ్చారు. ముఖ్యంగా ధాన్యం రైతాంగం నడ్డి ఇరిగిపోయింది. పంటలు బాగా పండిన గిట్టుబాటు ధర లేదు. ఆ గిట్టుబాటు ధర ఎంత లేదంటే చెప్పడానికి వీళ్ళు 2200కి మిశ్ర కోతకు సమ్ముకుంటే ఈ సంవత్సరం 1600, 1700. అట్లా ప్రతి దాంట్లోనూ పారదర్శకంగా కాకుండా అన్నీ వదిలేసి ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్, ఆల్ నర్సింగ్, ఏం నర్సింగ్, రోజువారీ ఒక కేసు అయిపోయేటప్పుడు ఇంకొక కేసు, పాత కేసు ఉంటుంది తీసుకొని చేయడం. అన్నిటికంటే మనం వంశీ గారి మీద పెట్టిన కేసు విచిత్రంగా ఉంటుంది. ఆయన గవర్నమెంట్ ఉండగానే ఆయన గవర్నమెంట్లో వంశీ గారికి పట్టాలు పంచారు ఎలక్షన్. దాన్ని కేసు పెట్టి బయలుదేరి అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, ఆయన గవర్నమెంట్ ఉంది కానీ ఈ ఎలక్షన్లో పట్టాలు పంచారు. దాంట్లో ఎవరు బాధ్యులు అవుతారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యులు అవుతారు. ఇవన్నీ ఏంటంటే జనాన్ని ఏ ఆలోచన లేకోకుండా తగువుల్లోకి, గొడవల్లోకి ఈ రాష్ట్రాన్ని ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు దాంట్లో తీసుకెళ్ళడానికి ఈ రాజ్యం ప్రయత్నం చేస్తారు. ఎవరో పథకాలు అవ్వకూడదు, ఎవరో మాట్లాడకూడదు, ఎవరో నోరు ముంచేసి పరిస్థితి తీసుకురావడం కోసం ఈ గవర్నమెంట్ కూటమి చేస్తున్నారు. దీని మీద నిరసనగా రేపు 4వ తారీఖు ఇక్కడి నుంచి 9 గంటలకు బయలుదేరి ఎంఆర్ఓ రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో మెమోరాండం ఈ ఎన్నింటిని అమలు చేయమని ప్రజల్ని భయభ్రాంతులు లేకోకుండా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం చేయడం కోసం ఆ మెమోరాండం రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు మేము కార్యక్రమం చేయాలి. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, స్వచ్ఛందంగా రైతులు అందరూ పాల్గొని వాళ్ళ హక్కులు వాళ్ళు నిలబెట్టుకున్నట్టుగా మళ్ళా అన్ని మంచి జరగాలని చెప్పి ప్రయత్నం చేయడం కోసం కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని, ప్రజల్ని, కార్యకర్తలు, అభిమానులు అర్థం జరిగింది. మట్టి, ఇసుక, బుసుక, దండ దాంట్లో ఎవరో మాట్లాడలేదు. వాటాలు కూడా ఏమో తగ్గు తప్ప వాటాలు వేసుకుంటే వాళ్ళు ఎక్కువ తోలుకుంటాను, నేను తక్కువ తోలుకుంటాను, నా సంగతి ఏంటని మాట్లాడుతుంది తప్ప అంతా ఒకటే. ఇవ్వాల్సింది ఆ కుటుంబానికి పర్సంటేజ్ మా వాళ్ళకి ఇచ్చేస్తే చాలు. పోలీసు వాళ్ళతో చెప్తే మాట్లాడరు, ఎంఆర్ వాళ్ళతో చెప్తే మాట్లాడరు.
నేను ఎంఎంఆర్ ఆఫీస్కి వెళ్ళా. పులిగెట్ట దగ్గర మరి ఆగిపెట్టి అట్లా తోతంటే ఎట్టగింది చాలా చలకరం లేదు. వెళ్తే అందరినీ బయటికి పంపించి లేచి నమస్కారం పెట్టి నేనేం చేయలేదు. మా నాన్నగారు అమ్మారు ముందు మాట్లాడితే చాలు మొక్కేస్తున్నారు మెక్కేస్తున్నారు. లుంటాకంటే దోపిడీదారుడు. ఇప్పుడు 3 లుంటాకాలు ఉన్నారు అక్కడ. నా దగ్గర ఎవరు లుంటాకాలు లేరు. మామూలు జనసంఘ తీసుకుని పనిచేసుకుని ఉన్నారు తప్ప ఆయనే లుంటాక ఆయన అల్లుడు కొడుకు లుంటాక అంటారు. ఆ పని తప్ప డబ్బులు పోయడం తప్ప ఇంకో పని లేదు. బియ్యం దగ్గర డబ్బులే, బ్రాందీ షాపుల డబ్బులే, మట్టి దగ్గర డబ్బులే, ఇసుక దగ్గర డబ్బులే. అవన్నగడ్డ నియోజకవర్గం దరిద్రంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఏ నియోజకవర్గం చాలా పనులు చేసేసారని చెప్తారు. కొత్త శాంక్షన్ 1, 2 తప్ప ఏమిటో చెప్పు. అన్నీ పాతయే కదా. నేను అడుగుతున్నా ఎదురుమండి బ్రిడ్జ్ అది అనవసరంగా 109 కోట్లు శాంక్షన్ ఎంత అవార్డు నుంచి దాన్ని పూర్తి చేయాల్సింది. అది పూర్తి చేయాల్సింది. ఇంకోటి ఫైనాన్స్లో ఉంది బ్యారేజ్ బొబ్బర్లంకాడ, అదొకటి కంపోస్ట్ యార్డ్ది శాంక్షన్ అయి ఉంది. అది అట్లాగే ఉంది. పొరపాటు కూడా వీటిని ఏమి అడుకోదు. వీటిని అడుకోవాల్సిన పని లేదు. ఇది కూడా ఎన్నుకోటి పెద్ద ఎన్నుకోటి మొన్నటి దాకా తిట్టాడు. 6% పార్టీ నన్ను చేరమంటారా, అది ఒక పార్టీ అని అన్నాడు. దాంట్లోకి వచ్చాడు. ఆ రోజు శేషబాబుతో చెప్పాను, వీళ్ళందరికీ చెప్పాను, మిమ్మల్ని అందరినీ మోహన్ చేస్తున్నాడు. బ్రాహ్మణయ్య గారు అబ్బాయి సీట్లు ఖాళీ చేశాడు, అందులోకి వెళ్ళి చివరికి విగ్రహం కట్టిన వెళ్ళదు ఆయన విగ్రహాన్ని. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ వచ్చేసిన ఆఫీస్ పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. మీ సీటు కూడా ఖాళీ చేస్తాడని అట్లా ఖాళీ చేశాడు. కావాలంటే పాత రికార్డ్స్ స్మార్ట్ అని ఏమి ఉండో చూసుకోండి.